దేవుని సన్నిధిలో క్రమశిక్షణతో కూడిన ఒక మంచి వరవడితో దేవుని మాట లేదు మనసు నిలపడానికి చాలా జాగ్రత్తగా ఈ దినం వరకు చదవబడిన పరిశుద్ధ వాక్యపు లేఖన భాగం కీర్తనకారుడు మాట్లాడుతూ 82వ కీర్తనలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. పరిపాలన ఎవరట? దేవుడే పరిపాలన, దేవుడే పరిపాలన, దేవుడే నిలబడ్డాడట. ఇప్పుడు దేవుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటా చెప్పండి? దేవుడే పరిపాలన చేస్తే ఎలా ఉంటా చెప్పండి? అమ్మా, ఆ చేతులు నువ్వైనా తీసుకో, లేదా నేను నా చేతులు తీసుకోవాలి. దేవుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైతే దేవుడి పరిపాలన చూసారా? ఏం లేదు, ఎవరు పరిపాలనలో ఒక తారేమా దేవుడు అంటారు జనాలు. ఎవరు పరిపాలన చేయండి, ఎవరు పరిపాలన చేసినా వారి దగ్గర నీ లాభాన్ని ఆశించి, వారి దగ్గర నీ మెప్పులు కోరుకొని ఏం చేస్తారంటే, ఇక అంతేనండి. క్రైస్తవులు అనుకోండి, పరిపాలన చేస్తున్న ఏమంటారు, మా యేసుతో వచ్చి పరిపాలన చేస్తానంటారు. హిందువులు అనుకోండి, ఏం లేదండి మా రాముడు వచ్చే పరిపాలన చేస్తానంటారు. అదే ముస్లిం సోదరులు అనుకోండి, అల్లాహు అక్బర్, ఆయనే పరిపాలన చేస్తానని అంటారు. ఎందుకంటే నిజంగా మన నాలుగు ఎలాంటిదంటే ఏదైనా మనకు లాభకరమైనది దొరుకుతుందో అనుకోండి, ఎవరి దగ్గర దొరుకుతుందో ఆలో మనకి ఏమైపోతారో దేవుడు. పోనీ అలాగే చెప్పి నేను పరిపాలన చేసినట్టు ఏమేమి తక్కువ, చాలా తెలివైనదండి. నీ దగ్గరికి వచ్చి నీ అమూల్యమైన ఓటు ముద్రను మాకు వేసి గెలిపించ ప్రార్థన, ఈ గొడవలు పడుతున్న అడిగి ఎక్కడండి భయపెడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా మంది పరిపాలన చూసేసామండి. ఎప్పటికే చాలా మంది పరిపాలన చూసేసాం. దేవుని పరిపాలన వచ్చి చెప్తారండి. దేవుని పరిపాలనలో మనం ఉన్నామో లేదో వచ్చి చెప్తారు. ఏ పార్టీ లేదా ఏ ప్రభుత్వం పరిపాలన చేస్తే ఆ ప్రభుత్వంలో వాళ్ళకి అనేకలుగా దగ్గరగా ఉన్న వారికి ఏం జరుగుతుంది? పథకాలు వర్తించడమో, ప్రయోజనాలు చేకూరడమో, ఇవన్నీ జరుగుతాయే కాదు? జరుగుతున్నాయి, జరగక తప్పదు. ఇలాంటి వరవడే జరుగుతుంటారండి. సహజంగా నేను ఒకవేళ ఊరు ప్రెసిడెంట్ అనుకోండి మీరు ఎవరండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, మీరు అష్టశ్రమంలో పెట్టలేసినట్టు ఉన్నారు మీరు అనుకోండి. ఇప్పుడు వెంటనే ఏదైనా ఉద్యోగం దొరికింది అనుకోండి, వేయించుకునే అవకాశం దొరికింది అనుకోండి, ముందు ఏం చేస్తాను? ఈ ఊళ్ళో పేద ఎవరు ఉన్నారా చూడండి, లాటరీ వేయండి, అది తింటామంటారా? ముందు నా ఇంట్లో ఎవరు ఉన్నాడో చూస్తాను. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఇది దేవుని పరిపాలన అంటే కాదు అని చెప్పచ్చు. ఇలాగే ఉంది ఎక్కడ ఏ పరిస్థితుల్లోనైనా. కానీ దేవుని పరిపాలన ఎలా ఉంటుందంటే, వాక్యం చెప్తుంది, మంచివారి మీదను చెడ్డవారి మీదను దగ్గరలో దూరంలో కాదండి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మంచివాళ్ళ చెడ్డవాళ్ళని కూడా చూడటాడండి, సమానంగా ప్రేమిస్తాడటండి. వారి వండర్ఫుల్ లవ్ అండి. సమానంగా ప్రేమిస్తాడట మంచివాడిని చెడ్డవాడిని. అదేంటి మంచివాళ్ళ ఉన్నారు చెడ్డవాళ్ళ ఉన్నారు అన్నది లేదండి, సమానంగా ప్రేమిస్తాడటండి. ఆయన ప్రేమలో ఏ లోపం కూడా వెతకలేదు. మంచుకు చెప్తానండి, చెడ్డోళ్ళంతా మంచోళ్ళంతా. ఒకవేళ ఉదయం అవగానే సూర్యోదయం చూశారనుకోండి, ఇప్పుడు ఈ సూర్యోదయం చెడ్డోళ్ళందరికీ చీకటిలాగా మంచోళ్ళందరికీ వెలుగులాగా ఉంటుందా? ఎవరు మాట్లాడట్లేదండి. చెడ్డోళ్ళందరికీ చీకటిలాగా మంచోళ్ళందరికీ వెలుగులాగా ఉంటుందా? ఉండదండి. మరి వర్షం ఏమండి? అదేంటండి, అందరు పొలాల మీద వర్షం పడ్డది, మా పొలానికి వర్షం పడ్డది అనగలరా? ఒకవేళ వచ్చే చెరువు నీరుని ఎవరైనా ఆడుతూ అవుతారు, కానీ పడే వర్షాన్ని నీకు దొరికే సూర్యోదయము సూర్యాస్తమయము కురిసే వర్షం పోనీ ఇదంతా ఎందుకులండి? వర్షం మా ఊర్లో పడలేదు, మా ప్రాంతంలో పడలేదని లెక్కలేసుకోవచ్చు. కానీ మనం పీల్చే గాలి, ఆయన తన ధననిధిలో నుండి గాలిని పంపిస్తున్నాడు కదా. ఆయన తన ధననిధిలో నుండి గాలిని పంపిస్తున్నాడట. అందుకే ఇప్పుడు రూలింగ్లో ఎవరున్నారు?
కీర్తనకారులు మాట్లాడుతున్న పరిపాలనలో దేవుడు ఉన్నాడట, దైవముల మధ్య నిలబడ్డాడట, సమానంగా బ్రతకడానికి అవసరమైన వనరులను మనకి ఇస్తున్నాడు. అంటే నీ చేతిలో నుండి దోచుకుంటున్న వారు ఎవరి చేతిలో నువ్వు దోచుకుంటే దాని గురించి లెక్క అడుగుతారని మాత్రం చెప్పాడు. లెక్క అడగక మానడండి, ఆయన లెక్క అడగక మానడు. ఆయన పెద్ద లెక్కలు వేసాడండి, ఆయన పెద్ద లెక్కలు వేసాడు. ఎంత పెద్ద లెక్కలు వేసాడంటే ఒకరోజు యేసుప్రభువు చెప్పారండి, యేసుప్రభువు చెప్పాడు, ఒక నాలుగులకు ఒక పిచ్చుక, ఒక దేవాలయంతో ఒక పిచ్చుక వచ్చింది. మరి 2 దేవాలయాలకు 3 పిచ్చుకలు వచ్చాయి కదా, 2 దేవాలయాలకు 3 పిచ్చుకలు వచ్చాయి కదా. అంటే ఏమైంది ఇక్కడ, ఏమైంది? మరి ఒక దేవాలయానికి ఒక పిచ్చుక వచ్చినప్పుడు 2 దేవాలయాలకు ఎన్ని రావాలి? ఎన్ని రావాలి? ఏంటి ఎవరు అక్కే తెలియదు. 3 వచ్చాడు, కారణం ఏంటి? 3 వచ్చాడు, కారణం ఏంటి? కొసరా ఎక్కువ కొన్నావు కదా, కొసరా. దేవుని యొక్క వాక్యం చెప్పింది అది కూడా లెక్కలో తీసుకుంటాడు, అది కూడా లెక్కలోకి తీసుకుంటాడు. మరి అన్ని వ్యాపారి మాత్రం ఎక్కువ కొన్నోడికి ఎక్కువ ఎందుకు ఇస్తాడు? ఎక్కువ కొన్నోడికి ఎందుకు తగ్గిస్తారు? ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు న్యాయాధిపతి పరిపాలన చేస్తున్న పరిపాలన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. ఆయన పరిపాలనలో మనం ఆయన పిల్లలం. ఆయన క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే దేవుని పరిపాలనలోనికి వచ్చిన వారు. బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా మనం అందరూ చేర్చబడ్డాం, క్రీస్తు యొక్క సంఘములను చేర్చబడ్డాం. క్రీస్తు యొక్క సంఘమానగా రాజ్యం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసునిగా చేసెను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అందరూ తీయమ్మా, నువ్వే చదువు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం తర్వాత ఉంటుందా? కాదు కదా, జాగ్రత్త. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేస్తాడు అనే ఉందా? చేసేను అంటే అయిపోయిందని అవుతాడు. రాజ్య నివాసునిగా చేస్తాడు. మనం ఇప్పుడు క్రీస్తును అంగీకరించడం తోడనే, యేసును అంగీకరించడం తోడనే మనం ఏమయ్యామో తెలుసా? ఆ రాజ్యపు పౌరులుగా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఏ రాజ్యపు సభ్యులు? ఏ రాజ్యపు సభ్యులు మనం? నేను మాట్లాడలేదు. క్రీస్తు రాజ్య సభ్యులు. ఇందులో డౌట్లు ఉన్నాయా? బోర్డు డౌట్లు మనకి. మరి ఎప్పుడైనా అడుగుతారా? అలాంటివే చేయమని బాగున్నాను, అలాంటివే చేయ. తలలో బాగా మీకు చెప్తాను కానీ, చదువు బాగా మీకు చెప్తాను కానీ, మా ఆరోగ్యం బాగోలేవో మీకు చెప్తాను కానీ బైబిల్లో డౌట్లు మాత్రం అడగనండి. ఎందుకంటే చాలా ప్రమాదం అదేమో అడుగుతారు. అంత తిరుగుబాటు ఎక్కడదండి? అంత తిరుగుబాటు ఎక్కడ? అదే మన అకౌంట్లో డబ్బులు మిగతా నుంచి ఒక 1000 రూపాయలు 1500 అకౌంట్లో డబ్బులు మనకు తెలియకుండా అయిపోయినాయి అనుకోండి. బ్యాంక్స్ ఎన్నిసార్లు తిరుగుతుంది చెప్పండి? తిరుగుతామని అనుకున్నాం. పోతే 1000 1500 అనుకుంటామండి అనం కదా. ఏమి లేదు, మనం వేసి చెత్త పెంట ఒక దగ్గర ఉంటే అక్కడి నుండి ఉన్న 2 తట్లు గొయ్యి కనబడింది అనుకోండి. ఇక నా ఇదంతా ఏమైనా వేసినా మా పెంట ఎత్తుకెళ్ళిపోరు, పెంట ఎత్తుకెళ్ళిపోరు, పెంట ఎత్తుకెళ్ళిపోరు, ఏంటి ఎత్తుకెళ్ళిపోరు? చెత్త తీసుకెళ్తేనే ఒప్పుకోవే. మరి నీ నిత్య రాజ్యానికి సంబంధించిన సంగతులు ఇందులో ఉన్నాయి కదా, అవి
ఎందుకు రాయించాడు, ఎలా రాయించాడు, ఆ మాటలు ఏంటి? ఎప్పుడైనా లోతుల్లోనికి వెళ్ళామా? వెళ్ళం. మన ప్రమాదం. మనము దేవుని యొక్క రాజ్యము వారసులం, నివాసులం. క్రీస్తుని నోటితో అంగీకరించి హృదయంలో విశ్వసించి బాప్తిజం తీసుకోవడంతోనే మనము దేవుని యొక్క రాజ్యపు నివాసులం అయ్యామని వాక్యం చెప్పింది. ఇప్పుడు మన పరిపాలకుడు ఎవరు? మన ప్రభు ఎవరు? మన రాజు ఎవరు? దేవుడేనండి. మరి దేవుడు పరిపాలన చేస్తున్నప్పుడు అన్నీ సమానంగా ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా? ఇస్తాడా? అలా ఇస్తున్న వాటిని మనం అనుభవిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పరిపాలనలో దేవుని పిల్లలం, దేవుని పరిపాలనలో దేవుని పిల్లలం. చాలా జాగ్రత్తగా 1-10 సార్లు అడుగుతాను. దేవుని పరిపాలనలో దేవుని పిల్లలం. అయినా ఇప్పటికీ మన ప్రారంభపు పారంపర్యాచారాలు ఏవైతే ఉన్నాయో, అలవాట్లు ఏవైతే ఉన్నాయో, లోక సంబంధమైన సంగతులు ఏవైతే ఉన్నాయో, వాటిలో నుండి ఇంకా మనం బయటికి రావాలి. నిజంగాండి, యాపిల్ కంపెనీలో ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీ సిఇఓకి చాలా కోట్లలో జీతం దొరుకుతుందండి. కోట్లలో జీతం దొరుకుతుంది. సంవత్సరానికి 100 కోట్లలో అతనికి జీతం దొరుకుతుంది. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మరి ఇప్పుడు అతని యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో చెప్పండి సార్. మరి మనం ఎక్కడ పౌరులమాట? దేవుని రాజ్యపు పౌరులు. మరి ఇప్పుడు మన హుందాతనం, మన డిగ్నిటీ, ఆ క్వాలిటీ మన మాటలో కనబడాలి, మన ప్రవర్తనలో కనబడాలి, మన అలవాట్లో ఆ నాణ్యతను చూపించగలగాలి. లేదంటే ఇప్పుడు కూడా ఏమండి, పెళ్లి సంబంధమైంది, మంచి పెళ్లి కొడుకు, మంచి ఉద్యోగం, చక్కగా అన్నీ కన్ఫర్మేషన్ అయిపోయాయి. ఇప్పుడు ఈ పెళ్లి కూతురు మరలా పేడతలతో కనబడింది అనుకోండి, ఎలా ఉంటుందో చెప్పండి. పేడతలతో కనబడింది అనుకోండి, పేడెత్తుకోవడానికి నేను తప్పు పట్టట్లేదు, పేడెత్తుకోవడానికి పని చేయడానికి నేను తప్పు పట్టట్లేదు. కానీ నీకు ఒక డిగ్నిటీ కలిగింది కదా, నీకు ఒక గౌరవం కలిగింది కదా, నీకు ఒక స్థాయి కలిగింది కదా. నీవు నీకు కలిగిన స్థాయిని బట్టైనా నీవు ఉన్న స్థలంలో ఉండాలి, నువ్వు ఉన్న స్థలంలో నిలబడాలి. నేను పని చేయడానికి తప్పు పట్టట్లేదు, పెంట ఎత్తడాన్ని, పేడలు ఎత్తడాన్ని, వ్యవసాయం చేయడానికి నేను తప్పు పట్టట్లేదు, మట్టి పోసుకోవడానికి నేను తప్పు పట్టట్లేదు. కానీ మన ప్రవర్తన అలా ఉంది. లోక సంబంధమైన అలవాట్ల చేత పరలోక రాజ్య పౌరులమైన, పరలోక రాజ్య పౌరసత్వం దొరికిన, పరలోక రాజ్యపు సభ్యులమైన మన ప్రవర్తన ఎలా ఉందంటే ఇంకా లోక సంబంధమైన సంగతులు వెలుగుతున్నట్లుగానే కనబడుతుంది. దేవుడు మన పరిపాలకుడని సూర్యోదయాన్ని చూడగానే అర్థమైపోవాలి. దేవుడు మన పరిపాలకుడని ఊపిరి తీసుకున్నప్పుడు అర్థం కావాలి. దేవుడు చూస్తున్నాడని ఆ సూర్యాస్తమైన చూడగానే అర్థం కావాలి. ప్రకృతిలో ఉన్న ప్రతి అణువును పరిశీలించడంతోనే మన చుట్టూ ఉన్నది దేవుడేనని, ఆయన సంరక్షణలోనే ప్రతిదీ మనం తింటున్నామని, అనుభవిస్తున్నామని, ఉనికి కలిగి ఉన్నామని అర్థమవ్వాలి. ఎంత భయంతో, భక్తితో, ఎంత సంతోషంతో దేవుని సన్నిధిని మనం ఆనందంగా అనుభవించాలో ఒకసారి ఆలోచించాలి. మారిపోవాలండి, ప్రతిదీ మారిపోవాలి. యేసును అంగీకరించడం ద్వారానే యేసు క్రీస్తులా మారగలగాలి. అదన్నీ క్రైస్తవం. వాక్యం చెప్పింది, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాక నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించాలి. మన పనిలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన మారిపోవాలి, మన ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన మారిపోవాలి, మన వ్యవసాయంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన మారిపోవాలి. ప్రవర్తన మారిపోవాలంటే ప్రవర్తన అంటే వస్త్రధారణ కాదు, యాక్టివిటీస్, క్రియలు, అవి మారగలగాలి, మార్చుకోగలగాలి. అలా ఉండడానికే దేవుడు సమాజం మధ్య నిలబడి దైవముల మధ్య తీర్పు తీరుస్తున్నాడట. దైవముల మధ్య తీర్పు తీరుస్తున్నాడు. ఈ కిందకు వెళ్తండి, ఎంతకాలం మీరు అన్యాయంగా ప్రవర్తిస్తారు, ఎంతకాలం పక్షపాతంగా బ్రతుకుతారు, పేదలకు న్యాయం తీర్చండి, డిగ్రీ వాళ్ళకి న్యాయం తీర్చండి, విధవాళ్ళకి న్యాయం తీర్చండి అని అడుగుతున్నాడండి. ప్రియమైన దేవుడా,
ఆయన అందరి ఎడల తన కృప చూపుతూ మనకిచ్చిన భాగ్యం అనేది యేసు ప్రభువుని అంగీకరించడం అంటే ఎందరి వల్ల కాలేకపోయింది. ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. నిత్య జీవం కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. నిత్యత్వం కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయనతో ఉండడానికి ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా జాగ్రత్త దేవుని యొక్క మాటలు చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ మనకెవరు పనివాళ్ళు లేరు కానీ నీవు అమ్మా ఎవరు నాన్నతో ఆడుతున్నారు చూడండి. మీ ముందు కానీ దగ్గరెత్తున్నారు, ఎవరు వినబడట్లేదా? చాలా జాగ్రత్తగా వినాలి. యజమానులారా అని మాట్లాడింది వాక్యం. చాలా జాగ్రత్తగా మనండి. యజమానులారా అని మాట్లాడింది వాక్యం. ఇక్కడ నిజంగా యజమానులు ఎవరు? సరే, మీ కుటుంబానికి యజమానులు ఎవరు? ప్రతి ఇంటికి ఒక యజమానుడు ఉన్నాడండి. ప్రతి ఇంటికి ఒక యజమానుడు ఉన్నాడు. అయితే వాక్యం చెప్తుంది. సరే, ఏమంటుందో ముందుకు పెడదాం. యజమానులారా, పరలోకుడు మీకును యజమానున్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది చాలు. పరలోకమందు మనకి యజమానుడు ఉన్నాడని ఎరిగి యజమానులమైన మనం ధర్మానుసారంగా నడుచుకోవాలట, న్యాయానుసారంగా నడుచుకోవాలట, యుక్తమైన దాన్ని చెయ్యాలట, జరిగించాలట. ఎంత గొప్ప రెస్పాన్సిబిలిటీ అండి, ఎంత గొప్ప బాధ్యత ఇది మనకి. ఆలోచించండి. న్యాయంగా ధర్మానుసారంగా యజమానులమైన మనం నిజంగా నేను ఎక్కువ క్రైస్తవ కుటుంబాల్లో చాలా తక్కువగా చూశాను. కానీ అన్ని కుటుంబాల నుండి ఆడపిల్ల పుట్టారనుకోండి, ఈ ఆడపిల్ల ఆఫీస్ మరీ చెప్పాలండి. ఆడపిల్ల పుట్టగానేనండి మా ఇంట్లో సగం సంపద తీసుకెళ్ళిపోతే అన్నట్టు ఆలోచిస్తారండి. ఎక్కువగా చదివించకూడదని ఆలోచిస్తారండి. పెళ్లి చేసేస్తే అయిపోతుందిలే అని ఆలోచిస్తారండి. ఎందుకు ఎక్కువగా అమ్మాయి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అని ఆలోచిస్తారండి. అలాంటి వాళ్ళు ఉన్నారంటారా లేరంటారా? జాగ్రత్తగా వినాలి. అలాంటి వారు ఉన్నారంటారా లేదంటారా? అబ్బాయి అయితే పర్వాలేదా, ఎంత పెట్టుబడి అయినా పెట్టచ్చా? అబ్బాయి అయితే పర్వాలేదా, ఎంత పెట్టుబడి అయినా పెట్టచ్చా? పిల్లలు కదండి, వారిని ప్రారంభం నుండి పక్షపాతంతో పెంచకూడదు. ప్రారంభం నుండి పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలో ఆలోచించండి. మనం యజమానులం. దేవుడు మనకిచ్చిన కుమారుడి విషయంలో, కుమార్తె విషయంలో లెక్క అప్పగించవలసిన వారు. మరి మన కుటుంబంలో మన పిల్లల ఎడల ఎలా ఉన్నప్పుడు మన పరివారి ఎడల ఇంకెలా ఉంటాం? మన క్రింద పనిచేస్తున్న వారి ఎడల ఇంకెలా ఉంటాం? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్ల. దేవుడు ఎంత న్యాయవంతుడండి. అందరి ఎడల, నీ కుమారుని ఎడల, నీ కుమార్తె ఎడల, నీ పనివారి ఎడల ఒకేలా ప్రేమించమని బాధ్యతని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని పరిపాలన తాగే ఉన్నాడు. నువ్వు యేసుప్రభువుని అంగీకరించావా? యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత, ఈ రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత ప్రభు యొక్క వాక్య ప్రకారం ప్రవర్తించక తప్పదు. అంతే తప్ప కుదరదండి, నాకు నచ్చినట్లే ఇది ఎలాగే జరగాలండి, నాకు నచ్చినట్లే కుదరదండి. నువ్వు పరలోక పౌరుడిగా ఉండాలనుకుంటే ఈ యూనివర్సల్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో, నిత్యత్వాన్ని నీకిచ్చే ఈ చట్టం, దీన్ని అమలుపరచక తప్పదు. ఈ వాక్యం గురించి నువ్వేమనుకున్నావంటే, ఇది చీకట్లో ఒక దీపం, ఇది నా పాదం మీద దీపం, నేను పడిపోయినప్పుడు పడకుండా నిలబెడుతుంది,
నేను చచ్చిపోతున్నట్టు బ్రతికిస్తుంది, నాకు బాధల్లో ఉంటే నెమ్మదిస్తుంది అనుకున్నావేమో, అంతవరకే. కానీ ఇది నిత్యత్వమును కూర్చిన అకౌంటబిలిటీ, లెక్క అడుగుతుంది. నువ్వు ప్రభువుని అంగీకరించినప్పటి నుంచి ఎలా ఉన్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, అన్నీ అడుగుతాడండి. అన్నీ అడుగుతాడండి. ఎందుకంటే నీకు ఇష్టం వచ్చినంత తాగడానికి అనుమతి కూడా ఆయన, నీకు ఇష్టం వచ్చినంత తినడానికి అనుమతి కూడా ఆయన, నీకు ఇష్టం వచ్చినంత తిరగడానికి అనుమతి ఎవరైనా. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, మద్యం తాగడానికి ప్రభుత్వమే లైసెన్స్ మంజూరు చేసింది, అమ్మడానికి కూడా. కానీ తాగేసి బండి కేసు పెడుతుందా లేదా ఎవరు తెలియదండి. నువ్వు తాగు, ఇంటి దగ్గరికి తాగు, నేనేమంటావు. కానీ నువ్వు రోడ్డు మీద వచ్చి తాగితే, తాగి బండి నడిపితే కేసులు పెడుతున్నాడు. అంటే తాగడం కూడా నువ్వు ఎక్కువ తాగవో తక్కువ తాగవో కూడా టెస్ట్ చేస్తాడు. బైబుల్ ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పదో తెలుసండి. నీవు తిండిపోతు బయలుదేరగా నీ గొంతుకు ఏం పెట్టుకోవాలట? కత్తి పెట్టుకోమనండి. అంటే ఎక్కువ తినొద్దని చెప్పాడు. ఒకవేళ నువ్వు మాటలు ఎక్కువ జారేవాడు అనుకోండి, నీ నోటికి కళ్ళు పెట్టుకో అన్నాడు. నీ కాలు సరిగా కుదురుగా ఉండవనుకోండి, సువార్త సంబంధమైన జోళ్ళు వేసుకోమన్నాడు. నువ్వు నడుము ఎక్కువ ఊపుతున్నావు అనుకోండి, గల్లు నీ నడుము కట్టు కూడా కట్టుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు! నువ్వు ఆత్మీయంగా ఒక సరైన పందాల ముందుకు వెళ్ళడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, ఎన్ని హెచ్చరికలు చేశాడు. నిన్ను పరిపూర్ణురాలుగా క్రీస్తుతో సమానంగా కూర్చుని పెట్టడానికి ఆయన ఎన్ని చెయ్యాలో, ఎంత చెయ్యాలో, ఎంత వరకు చేయాలో అంతా అన్ని చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం చేయాల్సిందే ఉంది, ఇప్పుడు మనం జరిగించాల్సిందే ఉంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని యొక్క వాక్యం మనకు అడుగుతుంది, యజమానులారా పరలోకమందు మీకును యజమానులు ఉన్నాడని ఎరిగి. అంటే మనం ఏం చేస్తున్నా అసలు మొదటి లెక్క ఎవరికి అప్పగించాలి? మొదటి లెక్క ఎవరికి అప్పగించాలి? అసలు మనకు పైన ఒక అధికారం ఉన్నాడనే సంగతి ఎప్పుడో మర్చిపోయాం. ఒక యజమానుడు ఉన్నాడనే సంగతి ఎప్పుడో మర్చిపోయాం. ఆయనకి లెక్క అప్పగించాలనే పని చేయాలి, ఆయనకి లెక్క అప్పగించాలనే భోజనం చేయాలి, ఆయనకి లెక్క అప్పగించాలనే ప్రాణం చేయాలి, ఆయనకి లెక్క అప్పగించాలనే విశ్రాంతి తీసుకోవాలి. నిద్ర కూడా అంతే, ఆయన కొరకే. నిద్ర కూడా ఆయన కొరకే. సుశీల్ అంటాడు ఆయన వేసుకోవాలి, మీరు ఎంతవరకు మత్తులై ఎందుకు లేచి ప్రార్థన చేయండి, లేచి ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క పరిపాలన అండి, దేవుని పద్ధతి ఎలాగే ఉంటుందండి. దేవుని పద్ధతి ఎలాగే ఉంటుంది, ఆయన పరిపాలన. ఇక్కడ నుండి పరిపాలనలో నీ వాళ్ళు ఎవరైనా పొరపాటు చేశారనుకో, నీ వాళ్ళు ఎవరైనా తప్పు చేశారనుకో, నీ వాళ్ళు ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించారనుకో, నీ చట్టం వేరేలా ఉంటుంది. ఎందుకంటే నీ చట్టం నీకు చుట్టం కనుక, నీ చట్టం నీకు చుట్టం కనుక. పెద్ద పెద్ద దొంగలైన వారు అందరినీ కూడానండి, పెద్ద పెద్ద దొంగలుగా ప్రభుత్వాలను లేదా ప్రజల ఖజానా, ప్రజల యొక్క ఆస్తులను దోచుకున్న పెద్ద పెద్ద దొంగలైన వారు అందరూ కూడానండి బెయిల్తో బయట తిరుగుతుంటారు. బెయిల్తో బయట తిరుగుతుంటారు. ప్రభుత్వాలు వాళ్ళు ఏం చెయ్యవు. అలా ఈ ప్రభుత్వం కాకపోతే ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కాకపోతే ఈ ప్రభుత్వం, బెయిల్తో అలా చచ్చిపోయినంత వరకు కాలాన్ని వెళ్ళబుచ్చుతారంటే, చచ్చిపోయిన తర్వాత కేసుల్ని క్లోజ్ చేస్తారు. అదే ఏ మద్యమేమిన కేసో ఉందనుకోండి, ఏ పిక్ పాకెట్ కేసో ఉందనుకోండి, ఆయన ఇమీడియట్లీ శిక్ష వేసేస్తారు. కానీ మిగతా వాటికి మాత్రం ఎప్పుడు అలా ఉండదు. ఎందుకంటే చట్టం వారి చేతుల్లో ఉన్న చట్టం కనుక. దేవుని చట్టం అలా ఉండదండి, దేవుని చట్టం అలా ఉండదండి. అది రాజు దావీదైనా శిక్ష పడక తప్ప.
ఎవరైనా బలాఢ్యుడైన సంసోనైనా శిక్ష పడక తప్పదు. మోషే అయినా శిక్ష పడక తప్పదు. దేవుని చట్టం అండి అది, దేవుని చట్టం. ఏ పాలు దేవుడు ప్రవహించి దేశానికి తీసుకెళ్తారని వాగ్దానం చేసి మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు నడిపించాడు. అక్కడికి వచ్చేసరికి మోసేతో అంటాడు, నువ్వు చూస్తావు కానీ అడుగు పెట్టాలి. 40 సంవత్సరాలు చీవాట్లు తిని, చెప్పుదెబ్బలు తిని, అవమానాలు తిని, ఐశ్వర్యాన్ని వదులుకొని తీరా వస్తే ప్రియమైన దేవుని పిల్లగారు, దేవుని మనం గమనించండి. దేవుని చట్టం అండి, దేవుని చట్టం అందరి ఎడల ఒకే ఉంటుంది. మరి నువ్వు కానుకిచ్చో, అర్పణిచ్చో, మొక్కుబడిచ్చో దేవుని చట్టాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవాలంటే కుదరనే. మరి ఏం పర్వాలేదులా. చాలా మంది అండి చాలా మంచి అలవాటు అండి, మొదటి కోడి చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ నేను ఉంటుంటే ఇక్కడ తెచ్చేస్తుంటాను, గుడ్డు పగిలిపోద్దు బయట వేస్తుంటాను. మొదటి కోడి తీసుకొస్తాను. మొదటి కోడి, మరి మొదటి ఆవు, మొదటి గేదె, అవి ఇక్కడ రావా కొత్త గుడ్డ అయితే ఇవ్వగలం కానీ ఆటలు ఎత్తామా? నేను ఆటల ఎటమా అలాగే పెద్ద సాగు కొట్టుకోవాలి. ఎంత తెలివితేటలండి. సరే, మరి నీకు పుట్టిన గర్భఫలాలు మీ గేదల్ని మేకల్ని నాకెందుకు కానీ, నేను ఇప్పుడు ఎక్కడ మళ్ళీ డైరీ ఫామ్ ఓపెన్ చేయలేను కానీ, మరి నీకు పుట్టిన పిల్లలు, నీ కుమారుడు ఏ పనిలో ఉన్నాడు, నీ కుమార్తె ఏ పనిలో ఉంది. గుడ్డ అయితే మాస్టర్ గారికి ఇచ్చి చెరగొట్టించాలి. మరి పిల్లల్ని దేవునికి ఇవ్వవా? దేవుని పనికి ఇవ్వవా? దేవుని పనిలో ఉంచవా? దేవుని పని కొరకు పెంచవా? అమ్మో మాస్టర్ పని ఏడు సంచి భోజనం తగిలించుకొని ఇంటింటికి తిరగలమా? పాల్గొండి. పెద్ద ఉద్యోగం చేయాలి. యేసు ప్రభు వారు అప్పగించిన ఈ పని కంటే గొప్ప ఉద్యోగం ఏముంటుందండి? కొనడం ఒకసారి దేవుని మనం కలుగు కాక. ఎందుకు ఈ పనిలో పిలుచుకున్నాడో తెలుసా? ఒకరోజు అడుగుతున్నారండి శిష్యులు, అయ్యా నీ పిలిపిసి మా వాళ్ళలో తెలుసా, మా పొలలో తెలుసా, మా కుటుంబాల్లో తెలుసా, నీ వెంట వచ్చేసాం, ఏంటి మా పరిస్థితులు వెళ్ళిపోతుంది అంటున్నావు. నేను వెళ్ళాలి, నేను చావాలని చెప్తున్నావు. మా పరిస్థితి ఏంటి? మీరు భయపడద్దు. మీరు ఏదైతే కోల్పోయారో, దేనినైతే వదులుకున్నారో వాటికి 100 రెట్లు ఫలమును పొందుదురు. అబ్బా, ఏంటి ప్రపంచంలో దేవుని యొక్క చట్టం, దేవుని రాజ్యం, ఆ రాజ్యంలో ఉన్న ఈ రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప భాగ్యం. దేవుని కొరకు కానుకలు ఇచ్చిన వారిని చూశాను, దేవుని కొరకు వేల రూపాయలు ఇచ్చిన వారిని చూశాను, కోట్ల రూపాయలు ఇచ్చిన వారిని చూశాను. తండ్రి పేరట, తల్లి పేరట, అన్నదమ్ముల పేరట, అక్క చెల్లెల పేరట గుడులు కట్టించిన వారిని, గోపురాలు కట్టించిన వారిని చూశాను. గొప్ప దేవాలయమైన దేవుని కొరకు కట్టిన సొలొమోను యొక్క ఘనతను చూశాను. కానీ దేవుని కొరకు పిల్లలు ఇచ్చేవారు దేవుని పని కొరకు. ఇందులో అవమానం ఉందనా, నింద ఉందనా, బాధ ఉందనా, కష్టం ఉందనా, కన్నీళ్ళు ఉందనా, దాని వెనుక దేవునితో కూడిన పరలోక పౌరసత్వం ఉంది. అది అడిగి ఎవరు దేవుని పనివైపు చూస్తారు? అది అడిగి దేవుని పనివైపు ఎవరు చూస్తారు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్పదో తెలుసా ఈ భాగ్యం? ఎంత గొప్పదో తెలుసా ఈ భాగ్యం? ప్రభు ఏం తీసుకెళ్ళాలి? మీరు ఏం తీసుకెళ్ళక్కర్లేదు, ఖాళీ చేతితోనే వెళ్ళమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడు తన సమాజంలో నిలుచున్నాడు. దేవుడు దైవం మధ్య ఉన్నాడు. అడుగుతున్నాడు, నీవు ఇంటి యజమానుడు అయితే, నీవు యజమానురాలు అయితే లెక్క అప్పగించాలి. దేవుడు ఉన్నాడని దేవుడు చూస్తున్నాడు. నీ క్రింద పనివారు ఉంటే
దేవుడు అడుగుతున్నాడు లెక్క అప్పగించాలి. నీకు కుటుంబం ఉంటే ఆ కుటుంబం యొక్క లెక్క అడుగుతున్నాడు దేవుడు. పరలోకమందు ఉన్నాడు ఆయన, మనం లెక్క అప్పగించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మన కానుకలు, మన అర్పణలు, మన మొక్కుబడులు ఇవా దేవుని సంతోషపెట్టేవి? ఇవా దేవుని సంతోషపెట్టేవి? ఏదో క్రిస్మస్ రోజు ఒక క్యాండిల్ ముట్టించేసి ఇలా ఒలింపిక్ జ్యోతిలా పట్టుకుంటూ పొంగిపోతాడండి ఆయన. ఇలా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే పొంగిపోతాడండి ఆయన. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఇచ్చే ఆ కొత్త బట్టలతో నువ్వు వచ్చి ఇచ్చే కవర్ను పెట్టి పొంగిపోతాడండి ఆయన? కాదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. మన ప్రవర్తనను బట్టి మీరు బహుగా ఫలించడం వలన తండ్రి సంతోషపడతాడు. మనం ఫలించాలని ఆ తోట మాలి అయిన క్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నాడని మన వైపు కనులెత్తి ఇంచుమించుగా 70 సంవత్సరాలుగా 80 సంవత్సరాలుగా మేడపిల్లి నుండి కాపు కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. మేడపిల్లిలో ఇక్కడున్న క్రైస్తవ కుటుంబాలను బట్టి, విశ్వాసాలను బట్టి ఫలాలను ఆయన వెనుక వచ్చుచున్నాడు. 3 ఏళ్ల నుండి నేను పండ్ల వెదక వచ్చింది అన్నారు యేసుప్రభు వారు. కానీ ఇక్కడ ఫలాలు ఎన్ని సంవత్సరాల నుంచి? 80 ఏళ్ల నుండి. ఈ 80 ఏళ్ళలో అప్ప నా పక్కన కూకో రాయే, బావా నా పక్కన కూకో, మనిద్దరం ఫ్రెండ్స్, మనిద్దరం పక్కన కూకుందాం. ఇది తప్ప ఫలించే ఫలాలేవి లేవు. నిజంగా 80 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మర్రి చెట్లు పాతుంటే ఇప్పటికి ప్రాంగణం అంతా అది పాకేసి ఉన్నాం. కానీ ఇక్కడ కూర్చుని నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ మాట మారలేదు, చేతలు మారలేదు, చూపుడు మారలేదు, అసలు హృదయంలో ఏ మార్పు లేదు. ఆత్మీయ సంబంధమైన ఫలాలు నీ కొరకు, దేవుని కొరకు నీవు ఫలిస్తావని నీ తట్టు చూస్తున్న ప్రభువుకు నిరాశ తప్ప నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషమేమి లేదు. ఏమండి, మిమ్మల్ని సంతోష పెట్టడానికి అవసరమైన మాటలు బోర్డు ఉన్నాయి నా దగ్గర. అవి చెప్పడానికి నాకు 2022 దేవుడు ఇవ్వలేదండి. మీకు బాధ కలిగినా, మీ మనసు నొచ్చుకున్నా, మీరు చీకొట్టుకున్నా, ఏదైనా మీ మనసును ప్రభువుతో తిప్పడానికి అవసరమైన సంగతులను బోధించడానికి దేవుడు నాకు ఆయుష్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టాడు. అంతే తప్ప ఇదిగో హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని అనగానే ఎరుకో గోడలు కూలిపోయాయి. ఈ మాట చెప్పడానిక ఎరుకో గోడలు అప్పుడు కూలిపోయాయి. కానీ ఎప్పటికీ మన యొక్క హృదయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఎన్నో అలవాట్లు కూలిపోలేదు, పడిపోలేదు. ఎన్నో ఆచారాలు చెడిపోలేదు, పాడైపోలేదు. ఇంకా హృదయంలో భద్రముగానే ఏ మాటలు పెట్టి మిమ్మల్ని సంతోష పెట్టాలి. యెరూషలేమును చూసి యేసుప్రభు కూడా కన్నీరు కారుస్తాడట. నిజంగా యెరూషలేమును చూడగానే నీ ఫీలింగ్ నా ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి. యెరూషలేమును చూడగానే నీ ఫీలింగ్ నా ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి. మహారాజు పట్టణమా, ఏం చేస్తాం? ఇది యోర్దాను నీరు, అబ్బో ఒక బాటిల్ అమ్మినోడు ఒకరు, కొన్నోడు ఒకరు. ఇది యెరూషలేము మట్టి, అబ్బో పుణ్యభూమి. ఏమని చెప్పండి ఒకసారి ఆలోచించండి. యెరూషలేముని చూడగానేమో ఆ యెరూషలేముని చేసిన ఆయన, యెరూషలేముని ప్రేమించిన ఆయన, యెరూషలేముని భద్రపరుస్తున్న ఆయనేమో కంటినీరు పెట్టుకుంటాడు. నువ్వు నేనేమో కళ్ళ కద్దుకుంటున్నావు. ఏమిటి, మీ పిల్లలు పాడైపోయి, మీ పిల్లలు అనేది ఎందుకంటే మన పిల్లలు అంటారండి, మన పిల్లలు పాడైపోయి చెడిపోయి వీధిలో తిరిగి వెచ్చరిగా బ్రతుకుతుంటే ఆ ఇంటికి రాగానే ఆహా నా పిల్లలు ఇచ్చేసారే అని ఎత్తుకు ముద్దు పెట్టుకుంటావా? ముద్దు పెట్టుకుంటానండి, ఏం పర్లేదండి, అలా చూసి చూడడానికి వెళ్ళిపోవాలండి. అలా అన్ని సందర్భాలు అంటే ఎలా అండి? ఎలా వెళ్ళిపోవాలట? చూసి చూడనట్లు వెళ్ళిపోవాలట. ఆలోచించండి. ఒక తప్పిపోయిన కుమారుడు మీకు తెలుసండి. నేను ముగిస్తాను. సమయం ఎంత అవుతుందో ఒకసారి చెప్తారా ఎవరైనా? 12:45. అబ్బో
బాగుందండి. 5 నిమిషాలు టైం ఇవ్వండి. 5 నిమిషాలు నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. చిన్న కుమారుడు తప్పిపోయి వెళ్ళిపోయాడు, చెప్పి వెళ్ళిపోయాడు, అన్నింటినీ పోగొట్టుకున్నాడండి, మాసిపోయాడండి శుభ్రంగా. ఇప్పుడు రాగానే తల్లి ఏం చేశాడు? మెడ మీద పడి ముట్టుకొని, ముద్దు పెట్టుకొని, హత్తుకొని ఏం చేశాడు? నాన్న వెలగే ఉండి నీ కూర్చుని పెడతానన్నాడా? అతని యొక్క మలిన వస్త్రములను తీసివేసి, స్నానం చేయించి, కొత్త బట్టలతో క్షవరం చేయించి, కొత్త బట్టలు తొడిగి, కొత్త చెప్పులేసి, ఉంగరం పెట్టి బాగు చేశారంట, అలాగే ఉంచారంట. ఇప్పుడు బయట బాగు చేయడం మంచిదా, లోపల బాగు చేయడం మంచిదా? బయట బాగు చేయడం గురించి మీకు చెప్పక్కర్లేదండి. ఏ కాలానికి చెందిన క్రీమ్ ఆ కాలానికి దొరుకుతుందండి. బేడలు చేరుకున్నప్పుడు ఒక క్రీమ్ అండి, బాగా జిడ్డుగా ఉన్నప్పుడు ఒక క్రీమ్ అండి. అవునంటారు కాదంటారా? ఎన్ని రకాల క్రీమ్లు ఉన్నాయి నాకంటే మీకే బాగా తెలిసింది. సబ్బు వేయడం కూడా బద్దకమేనండి, స్నానం చేయడం కూడా బద్దకమే. ఎన్ని రకాల క్రీమ్లు ఉన్నాయి, అన్ని రకాలు రాసుకుంటారండి. బయట గురించి మీకు చెప్పక్కర్లేదు, ఈ బట్టలు మార్చడం గురించి మీకు చెప్పక్కర్లేదు. నాకంటే మంచి బట్టలు వేసుకుంటున్నారు, నాకంటే చక్కగా తయారు చేస్తూ ఉన్నారు. బయట వాటి గురించి మీకు చెప్పక్కర్లేదు. యేసు ప్రభువు వచ్చి ఆయన అంటున్నారు, మీరు సున్నము కొట్టిన సమాధులను. అదేంటండి ఎంత చక్కగా రెడీ అయ్యేటంటే రెడీ అవ్వడం మీకు బాగానే ఉన్నారు, కానీ లోపల ప్రవర్తన ఏమి పరలోకం దానికి సంతోషం కలిగించేటట్లు లేదు. అది లేనంత కాలం ప్రయోజనకరమైనది దేవుడి నిలబడలేని పరిపాలన. ఇది దేవుడి పరిపాలన. మీరు ఇక్కడ సంఘంలోకి వచ్చేసరికి దేవుడి యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, దేవుడి తట్టు మీ మనసులో చెప్పడానికి అవసరమైన పాఠాలను మీకు బోధించమని మీ సేవకునికి ప్రేరేపిస్తుంది. దేవుడి తట్టు మీ మనసులో తిప్పే విధముగా ఈ మాటలు మీకు అందించమని మీ సేవకుని తన ఆత్మచేత నింపుతుంది. ఆత్మతో నింపబడిన ఏదో కొట్టడం తెలుసండి, మచ్చుకు చెప్తాను. ఆత్మతో నింపబడితే ఏమనుకుంటారో తెలుసా? ఇప్పటికీ కొంతమంది క్రైస్తవ గ్రూపులకు అర్థం కాని విషయం తెలుసు. ఇలా ఊగిపోతారు. ఉద్దుదేనండి, ఇదంతా ఉద్దుదేనండి. ఆత్మతో నింపబడడం అంటే ఏంటో తెలుసా అండి? ఒక ఆయన చెప్తారండి, దావీదు దగ్గరికి వెళ్ళి అంటాడు, గత వారం చెప్పండి, అయ్యా ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకరికేమో 1 గొర్రెలు ఉంది. ఆత్మ ప్రేరేపించబడినప్పుడు చెప్పిన మాట. అయితే ఏం జరిగింది? అయ్యా 100 గొర్రెలు ఉన్న ఆయనకి చుట్టం వచ్చాడు, చుట్టం వస్తే చక్కగా గొర్రె మాంసం పెట్టాడయ్యా. మంచిదే కదా. అయితే ఆ గొర్రె అతను కాదయ్యా, ఎవరిది? ఒక్క గొర్రె ఎవరికుందో అతని దగ్గర వెల చెల్లించక బలత్కారంగా అతన్ని చంపి ఆ గొర్రెని తీసుకొచ్చేసాడు. అది మామూలు గొర్రె అయితే వదిలేసినా పర్వాలేదయ్యా, అది అతని కౌగిట పండుకునేది, అతనితో కలిసి ఉండేది, అతనికి చాలా ఎక్కువ అటాచ్మెంట్. ఊరో ఒక ఎవరైనా చంపేస్తారు అనుకోండి, మీరేం చేస్తారు? పెద్దగా ఫీల్ అవుతారా? సమాధానం చెప్పట్లేదు. దాని ఒక్కడు ఏదైనా గుర్తించి పడిపోయింది అనుకోండి, ఏం చెప్తారు? అయ్యో అయ్యో కాదు చచ్చిపోయాలి అంటారా? అదే మీ పెంపుడు మొక్క అనుకోండి, ఏం చేస్తారు? పెంపుడు మొక్క ఏం చేస్తారు? ఏడుతారో లేదో తెలియదు కదండి, ఎక్కడ లేని ప్రేమనంతా వాళ్ళకి వస్తారు. కాలుకి దెబ్బ తగిలిందా, చెయ్యికి దెబ్బ తగిలిందా, అది నా 4 కాళ్ళు వెళ్ళండి వాటికి, దేనికి దెబ్బ తగిలింది, ఎక్కడ దెబ్బ తగిలింది, ఎంతో ఆప్యాయతో దాని దగ్గరికి తీసుకుంటారు. అవసరమైతే ఎత్తుకొని డాక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తారు. నాకు తెలిసింది కొంతమంది కుక్కలు పెంచుతారు. కుక్కలు ఆ పరుపుల మీద కూడా తిరిగొడతాయండి. మహారాజు నమస్కారమా, నాకు ఏ రోజు ఆ పరిస్థితి పరుపుల మీద కూడా తిరిగొడుతుంటాయండి. ప్రియమైన దేవుని కదా, అంటే వాటిని అంతగా ప్రేమిస్తారు, నేను తప్పు పట్టట్లేదు. ఈ యజమానుడైన ఈయనకి ఒకే ఒక గొర్రె, ఆ గొర్రెతో ఎక్కువ అటాచ్మెంట్ ఉందండి. దావీదు దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఆత్మతో నింపాడు. అక్కడికి అనలేదండి, ఆ తప్పు చేసిన వాడు ఈయనే. ఆత్మతో నింపబడడం అంటే ఏంటో తెలుసా అండి? ఉన్నట్లు వాక్యపు లేఖన భాగాన్ని మీ ముందు ఉంచడం. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? పాలలోనే తెలుగు నిర్మాతో వస్తుంది అని తర్వాత గుర్తుకోవాల్సింది ఎవరు?
ఎవరు ఉతుక్కోవాల్సింది? ఉతుక్కోవాలంటే ముందు సబ్బే చేయాలి, సబ్బే చేయాలి, కొనుక్కోవాలి కదా, ముందు వెల చెల్లించాలి, ముందు వెల చెల్లించాలి. ఏమైనా దేవుడి కదా మన బ్రతుకులకు వెల చెల్లించిన క్రీస్తు రక్తం చేత కడగబడదాం. వచ్చే ఆదివారం కూడా ఆయన రాజ్యపు పరిపాలనలో ఆయన పిల్లలుగా పౌరులుగా మనకున్న ప్రాథమికమైన హక్కులు ఏంటి, మనకున్న బాధ్యత ఏంటి తెలుసుకుందాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు ఫలింపచేయునుగాక. ఆమేన్.